1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు నమస్కారం. గురుగారు, రావి, వేప, తులసి, బిల్వం ఇలా రకరకాల చెట్లను మనం పూజిస్తూ ఉంటాము. వాటిని కొన్నిసార్లు ఆలింగనం చేసుకుంటాము, కొన్నిసార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం, కొన్ని రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. వీటినన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా చెప్పండి. ఏంటి శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఇవి రెమెడీస్ మనుషులకి అంటారా? లేకపోతే వాటి వల్ల ఏమైనా ఫిజికల్ గా హెల్త్ బెనిఫిట్స్ పొందుతామా? ఏంటి ఈ చెట్లతో ఉన్న లింక్ అంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి రావి, వేప, బిల్వ ఇవన్నీ కూడా దేవతా సంబంధ వృక్షాలు. ఏకవింశతి వృక్షాలు అంటే 21 వృక్షాలు దేవతా సంబంధమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. 27 కూడా ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క చెట్టు. ఆ యొక్క మొక్కని వాళ్ళు నాటడం వల్ల, దాన్ని పూజించటం వల్ల, దాన్ని సంరక్షించడం వల్ల ఆ నక్షత్రం ద్వారా వచ్చేటటువంటి చెడు ఫలితాలు నివారణ అవుతాయని శాస్త్రం. అయితే ముందుగా మనకి ప్రధానంగా తెలిసినవి ఏంటి? రావి, వేప, బిల్వం, తర్వాత ఇలాంటివి మనకి ముఖ్యంగా తులసి ఇలాంటివి తెలిసినవి. ఈ రావి చెట్టు పూర్వం నుంచి మహర్షులు అందరూ కూడా మనకు ఒక నియమాన్ని పెట్టారు. రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండిటి దగ్గర ప్రదక్షిణాలు చేయడం, అలాగే రావి చెట్టు ఉన్న దగ్గర సూత్రం ఒక తాడుతోటి కొట్టడం, అక్కడ నాగదేవత ప్రతిష్ఠ చేయటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమాలు పెట్టారు. ఎందుకు పెట్టారు ఈ నియమాలు? ఇది ఏమన్నా శాస్త్రంలో ఎందుకు చెప్పారు అంటే, రావి మనిషి శరీరంలో ఉండేటటువంటి కొన్ని వ్యాధుల్ని నివారణం చేస్తుంది. ఏం వ్యాధులు నివారణం చేస్తుంది? ప్రధానంగా సంతానానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో శరీరంలో, అటువంటి వ్యాధుల్ని రావి చెట్టు నివారణం చేస్తుంది. చాలా మంది పిల్లలు కలగకపోతే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణం చేయమని ఎందుకు చెప్తారయ్యా అంటే అందుకే చెప్తారు. ఆ రావి చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలిని వీళ్ళు పీల్చడం వల్ల, ఆ గాలి వీళ్ళ యొక్క శరీరం లోపలికి వెళ్ళడం వల్ల ఆ రావి చిగుర్లు ఉంటాయి. ఆ చిగుర్లని ఈ దంపతులు తినడం వల్ల పురుషులు ఉంటారు, వాళ్ళకి ఈ మధ్య స్పెర్మ్ కౌంట్ తక్కువ వచ్చింది, ఇలాంటి దోషాలన్నీ పోతాయి, ఇలాంటి రోగాలు నివారణ అవుతాయి, ఆటోమేటిక్ గా కౌంట్ పెరుగుతుంది. అలాగే స్త్రీలకి గర్భస్థ దోషాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఉడగలేవో ఉన్నాయి, నీటి బుడగలు, కొద్దిగా ఏదో లోపల గర్భాశయంలోకి వెళ్ళే ట్యూబ్ లో ఏవో చిన్న ఏవో ఉన్నాయి. ఇవన్నీ అవే కాకుండా ఋతుస్రావానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా స్త్రీలకు నివారణ అవుతాయి ఆ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణం చేయడం వల్ల, కేవలం గాలి పీల్చడం వల్ల. మరి ఊరికే వెళ్ళి అక్కడ కూర్చో, నువ్వు గాలి పీల్చి అంటే ఉంటారా వీళ్ళు? పీల్చారు కదా. అందువల్ల ఏం చెప్పారయ్యా అంటే, ఇంకోటి కూడా అంటే, రావి చెట్టుని అశ్వత్థనారాయణ వృక్షము అంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమైనటువంటిది రావి చెట్టు. అటువంటి విష్ణుమూర్తితో సమానమైనటువంటి ఆ యొక్క రావి చెట్టుకి ప్రదక్షిణం చుట్టూ తిరగాలి 108 సార్లు. ప్రతిరోజు 108 సార్లు 108 రోజులు చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ రావి చెట్టు వీళ్ళు ఎంతసేపు ఉంటారు? ఒక అరగంట సేపు ఉంటారు, ఓ అరగంట 40 నిమిషాలు ఉంటారు. ఇంతసేపులో ఆ యొక్క గాలి, ఆ రావి చెట్టు బెరం నుంచి వచ్చేటటువంటి ఆ వాసన, ఆ చెట్టు యొక్క పత్రి, ఆ వాటి నుంచి వచ్చేటటువంటి దాని యొక్క ఫలం అంతా కూడా వీళ్ళు వాసన ద్వారా, నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోయి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి, మగవాళ్ళకి కౌంట్ పెరుగుతుంది, స్త్రీలకి గర్భస్థమైనటువంటి వ్యాధుల నివారణ అవుతాయి. ఆ కారణంగా రావి చెట్టును పూజించమని చెప్తారు. ఇంకోటి కూడా ఏంటంటే, రావి చెట్టు ఏ చెట్టు అయినా సరే ఉదయం పూట ఆక్సిజన్ వదులుతుంది, రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్. కానీ రావి చెట్టు 2 పూట్ల కూడా ఆక్సిజనే వదులుతుంది. 2 పూటలు కార్బన్ డైఆక్సైడ్ అసలు వదలదు. కాబట్టి ఆ రావి చెట్టు అనేటటువంటిది బాగా ఇదనమాట. తర్వాత వేప చెట్టు శాస్త్రీయంగా పూజపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీశ్వరు. పూర్వం ఒక నానుడి ఉండేది, ఇంటి ముందు వేప, ఇంటి వెనక తులసి అనేది ఒక నానుడి, ఒక సామెత. ఏమిటి అయ్యా అంటే, ఈ వేప ఏదైతే ఉందో, ఈ వేప భూతప్రేత పిశాచాదుల్ని గాని, నెగిటివ్ ఎనర్జీని కానీ లోపలికి రానివ్వదు. ఈ వేప చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలితోటి అవి ఆ చెట్టు దాటి లోపలికి రాకుండా ఉంటాయి. ఇంకోటి, వేప చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి పీల్చటం వల్ల వీళ్ళకి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి.
వేప లక్ష్మీ స్వరూపం. ఈ లక్ష్మీ స్వరూపం అవడం వల్ల వేప చెట్టు గనక ఇంట్లో ఉంటే ధనానికి లోటు ఉండదు అనేటటువంటిది ఒక నియమం. తులసి, ఇంటి వెనక తులసి అని. తులసీదేవిని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పూజ. సూర్యాస్తమయం అయితే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. తులసికి మాత్రం స్త్రీలు చేయాలి. పొద్దున్నే సూర్యోదయానికి ముందు ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని సూర్యోదయం అవుతూ ఉండగా రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళి 5 సార్లు ప్రదక్షిణం చేసి సూర్యభగవాను చూపించి తులసి మొక్కలో పోయాలి. పోయడం వల్ల ఆ స్త్రీకి తులసీదేవి సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఆ స్త్రీకి సౌభాగ్యం కలగడం, సౌభాగ్యం అంటే ఏంటి? ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇస్తుంది. ఈ సౌభాగ్యం అనేటటువంటి శక్తిని పొందినటువంటి ఈ స్త్రీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదు. ఆ కారణంగా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా జబ్బు పడరు, మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్ వ్యాధులు రావు. ఆ కారణంగా ఈ తులసిని పూజించాలి. అలా తర్వాత బిల్వం అంటే ఏంటి? మారేడు చెట్టు. బిల్వాటవీ మధ్య నిలయాయి నమః అని లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? బిల్వవనంలో ఉంటుంది. మారేడు చెట్టు మొదట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతిరోజు ఎవడైతే అంటూ ముట్టు మైలు కొద్దిగా పాటించాలి మారేడు చెట్టుకి. పాటిస్తూ ఓ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి ఆ మారేడు చెట్టు మొదట్లో పోస్తాడు. ఆ మారేడు దళాలు తీసుకుని వెళ్ళి శివలింగం మీద పెడతాడు. వాడికి అష్టైశ్వర్యాలు వాడిని వదిలిపెట్టి వెళ్ళవు. వాడు మరణించేంత వరకు పెట్టుకోవచ్చా గురుగారు ఇంట్లో? చక్కగా వేసుకోవచ్చు. కానీ కొన్ని అంటే అంటూ ముట్టు మైలు పాటించాలి. ఆ చెట్టు దగ్గరికి ఈ బయట ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళకూడదు. అంటే అక్కడ కొద్దిగా మన ఇంట్లోకి రాకుండా వస్త్రాలు అలాంటివి అక్కడ ఆరేయటం కానీ అలాంటివి చేయకూడదు. కొన్ని నియమాలు పాటిస్తే మనం చక్కగా ఆ బిల్వ అవి చేసుకోవచ్చు. ఇంకోటి కూడా అంటే బిల్వం పాపాన్ని హరిస్తుంది, తాపాన్ని హరిస్తుంది. బిల్వ చెట్టు ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు శివాలయంలో ఎక్కువ బిల్వం వేస్తారు. ఎందుకు వేస్తారు? మారేడు దళం శివుడి మీద ప్రీతి. ఎందుకు ప్రీతి అంటే నిరంతరము కూడా శివుడు గంగాధరుడు. ఇప్పుడు శివాలయానికి వెళ్ళాం, పైనుంచి ఒక కుండ కడతారు, ధారాపాత్ర అంటారు. ఆ ధారాపాత్ర నుంచి నీళ్లు ఎప్పుడు పడుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాయి. చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మ వల్ల సూక్ష్మజీవులు వస్తాయి, అనేకమైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఆ చెమ్మ వల్ల నీటిని లాగేసేటటువంటి గుణం బిల్వపత్రాలకు ఉంది, మారేడు దళాలకి. అందువల్ల శివుడు ఎప్పుడు కూడా ఈ బిల్వపత్రాలతో శివుడిని పూజ చేయడం వల్ల ఆ బిల్వపత్రాలు ఆ చుట్టుపక్కల అక్కడంతా కూడా పడడం వల్ల ఆ నీటిని గుంజేస్తాయి. ఆ నీటిని గుంజేసి అక్కడంతా డ్రై అయిపోయేలాగా చేస్తుంది అనమాట. ఆ కారణంగా కూడా బిల్వానికి అంత శక్తి ఉంటుంది. శివుణ్ణి ఆరాధన చేస్తే బిల్వపత్రితోటి ప్రతిరోజు ఎవడైతే శివుణ్ణి ఆరాధన చేస్తాడో కామధేనువు వాడింట గాడి పసరం. కామధేనువు, కామధేనువు ఎక్కడ ఉంటుంది? ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అంటే ఇంద్రుడు కనుక ఆయనకి ఏంటి? పదవి. ఇంద్రుడి పదవి అంటే దేవతలకు రాజు. ఆయనకి లేనిదంటూ ఉండదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఉంటాయి. కామధేనువు ఉన్నటువంటి వాడు ఎంత వైభవంగా ఉంటాడో, పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు బిల్వపత్రాలతో ఆరాధించేవాడు అంత ఐశ్వర్యంగా ఉంటాడు. ఇంకా వాడు కుబేరుడితోటి, ఇంద్రుడితోటి సమానమైన వాడుగా ఉంటాడు. అందువల్ల మారేడు చెట్టుకు ఉన్నటువంటి శక్తి అది. అలా ఈ 27 యొక్క చెట్లు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విధమైనటువంటి ఇంకా చాలా ఉంటాయి. మనం చెప్పుకుంటూ పోతే కావాలంటే ఒక 4 వీడియోలు 5 వీడియోలు అవుతాయి పెద్దవి. మనకి ప్రధానంగా ఉండే తర్వాత మామిడి చెట్టు ఉంటుంది. మామిడి ఆకు చూతఫలం. చూతఫలం శుభప్రదం. గుమ్మాలకు కడతాం తోరణం కింద. ఎందుకు కడతాం? బయట నుంచి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు అవన్నీ లోపలికి రాకుండా. ఇవన్నీ కూడా పూర్వం నుంచి వాళ్ళు చేసేదే. ఇప్పుడు వీళ్ళు వచ్చి దీనికి ఇది సైంటిఫిక్, దీనికి ఇది సైంటిఫిక్ అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇవన్నీ పూర్వం వాళ్ళన్నీ గ్రహించి ఆచరించి వాళ్ళు ఆచరించారు, మనల్ని ఆచరింపజేయమని చెప్పారు. అందుకే పెద్దలు కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని ఆచారాలు మూఢనమ్మకమైనా సరే మనం ఏం చెప్తున్నాం? మీకు ఆ ఆచారం ఉంటే మీరు పాటించండి. మేము పాటించాం, మాకు చెయ్యాలని లేదు, మా వాళ్ళు చేశారు. మీ పెద్దవాళ్ళు ఏదైతే ఆచారం చేశారో ఖచ్చితంగా ఆ కుటుంబం వాళ్ళు ఆచారం చేసి తీరాల్సిందే. అలా చేస్తేనే వాళ్ళకు శుభప్రదంగా ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.